చేయాలా, కానీ దానికి ఒక అర్థం అనేది ఉండాల. పిల్లల్ని తల్లిదండ్రులు కోపం చేస్తారు, దానికి ఒక అర్థం ఉంటుంది. బైబిల్లో చూస్తే దేవుని కూడా కోపం ఉందంట, దానికి ఒక అర్థం ఉంది. ఏ అర్థం లేకుండా కూడా కోపం చేసేవారు చాలా మంది మన సమాజంలో, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చిన్న చిన్న పిల్లలకైతే చాలా కోపం వస్తుంది. ఎవరు టైంకి భోజనం చేయరా అంటే కోపం వస్తుంది, స్కూల్కి వెళ్ళురా అంటే కోపం వస్తుంది, హోంవర్క్ చేసుకోంటే కోపం వస్తుంది. పిల్లలు చాలా కోపం. ఏమనంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అనే స్థితిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. చాలా కోపం. ఏమనంటే పట్టుకోవడము,